హాయ్ అండి, నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చారు లేదంటే రసం. ఈ చారు చేయడానికి మనం తీసుకోవాల్సిన పదార్థాలు అండి: వాటరు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక ఉల్లిపాయ, 2 బెండకాయలు, పచ్చిమిర్చి, 2 టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, సాల్ట్. ముందుగా వాటర్లో చింతపండు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి బెండకాయ, ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. తర్వాత కొంచెంగా దీంట్లో బెల్లం వేసుకోవాలండి. బెల్లం ఎందుకంటే చింతపండు తీసేసిన దాంట్లో లైట్గా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పంచదార కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం మంచిది. తర్వాత ప్యూరీ చేసుకున్నటువంటి టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాయిల్ చేయకూడదు, పచ్చిగా ప్యూరీ చేసి వేసాను నేను. కొద్దిగా పసుపు, తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఉప్పు అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కొంచెంగా అల్లం కూడా దంచి వేసుకోవాలి, నేను వేయలేదు. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటాం. తర్వాత 1/2 స్పూను మిరియాల పొడి అండి, ఇది హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని బాగా మరిగించుకొని చివరిగా పోపు పెట్టుకోవడమేనండి. పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ చాలా తక్కువ పడుతుంది దీనికి. అది వేడైన తర్వాత కొద్దిగా ధనియాలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, కొంచెంగా జీలకర్ర. ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం కొంచెమే మెంతులు, అవి చేదొస్తాయి లేదంటే. ఈ చారు చేసినప్పుడు పర్టికులర్గా చారు పొడులు వేస్తూ ఉంటారండి. నేను ఏ విధమైనటువంటి పౌడర్లు వేయలేదు. నాన్ వెజ్ చేస్తున్నప్పుడు హెవీ అవుతుంది కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేశాను. ఈ పోపు బాగా వేగిన తర్వాత చివరికి ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక ఉల్లిపాయ చీల్చి వేసుకొని, కొంచెంగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మరిగించి పెట్టుకున్నటువంటి చారు ఏదైతే ఉందో దాన్ని దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలండి. చింతపండు రాకుండా చూసుకోవాలి. చింతపండు అనేది మనం తీసి పక్కన పెట్టేస్తాం. అంతేనండి, వేడివేడిగా చారు అయితే రెడీ అవుతుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. కొన్ని ఏరియాల్లో దీన్ని రసం అంటారు, కొన్ని చోట్ల చారు అంటారు. ఈ చారు అయితే రెడీ అయిపోయిందండి. ఇది పర్టికులర్గా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు చేసుకుంటే డైజెషన్కి చాలా మంచిది. సో నేను ఈరోజు అది చేశాను మా వాళ్ళ కోసం. ఓకే అండి, చారు అయితే రెడీ. బాయ్.